హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియోలో బెంగళూరు నుంచి దగ్గరలో ఉన్న కోటిలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. సో లాస్ట్ వరకు చూడండి, మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఫుడ్ తీసుకోవాలి, మొత్తం అన్నీ కూడా. కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ కమ్మసాండ్రా, కొల్లార్ డిస్ట్రిక్ట్, కర్ణాటకలో ఉంది ఈ టెంపుల్. మనకి వైట్ ఫీల్డ్ ఆర్ బెంగళూరు నుంచి మనకి 1 hour 40 minutes ఉంటుంది. డైరెక్ట్ ట్రైన్ ఉండదు. సో మనం బంగార్పేట్ వెళ్ళి బంగార్పేట్ నుంచి బస్ తీసుకుంటే డైరెక్ట్ మనకి టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 6:37కి వైట్ ఫీల్డ్ రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయ్యాము. డైలీ మనకి మెమో ట్రైన్స్ ఉంటాయి. సో మెమో ట్రైన్ తీసుకుంటే మనకి పర్ పర్సన్కి 15 rupees ఛార్జ్ చేస్తారు అంతే. బెంగళూరు నుంచి బంగార్పేట రావడానికి అట్లీస్ట్ మనకి 1 hour 10 minutes అలా పడుతుంది. సో 1 hour 10 minutes అంటే మేము అరౌండ్ 8:30కి రీచ్ అయ్యాము బంగార్పేట. అక్కడ నుంచి మీరు కేఎస్ఆర్ బస్ స్టాండ్కి నడిచి వచ్చేయచ్చు. వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే మనకి టిఫిన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మీరు అక్కడ టిఫిన్స్ తినేసి, నేను బస్ నెంబర్ చూపించాను కదా, మేమైతే ఆ బస్ ఎక్కాము. మీకు అక్కడ డైలీ బస్సెస్ చాలా ఉంటాయి కేఎస్ఆర్టీసీది. కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏ బస్సెస్ వెళ్తాయి అనేది మనకి చెప్తారు. సో ఆ బస్సెస్ ఎక్కితే డైరెక్ట్ టెంపుల్కి ఆపోజిట్లోనే మనల్ని డ్రాప్ చేస్తారు. అండ్ అక్కడ నుంచి మీరు నడుచుకుంటూ లోపలికి వచ్చేస్తే ఆ రూట్లోనే మీకు చాలా శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి. సో మేము 20 rupees టికెట్ తీసుకున్నాము. లోపల మనకి చాలా టెంపుల్స్ ఉంటాయి. అరౌండ్ 11 temples ఉంటాయి. మిగతా అన్ని దేవుళ్ళ దర్శనం కూడా చేసుకున్నాక అప్పుడు మనకి పెద్ద విగ్రహం దగ్గరికి వే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం అభిషేకం చేయించుకోవాలన్నా కూడా చేయించుకోవచ్చు. బయటే దొరుకుతాయి అన్ని అభిషేకం సామాన్లు అన్నీ. అవి తీసుకుని వస్తే దానికి టికెట్ సపరేట్గా ఉంటుంది. సో ఈ టెంపుల్లో కోటి లింగాలు ఉంటాయండి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు. సో ఆ పెద్ద సైజు లింగం వచ్చి 108 feet ఉంటుంది. అంటే అరౌండ్ 33 meters టాల్ ఉంటుంది. ఆ విగ్రహానికి ఆపోజిట్లోనే నంది విగ్రహం కూడా ఉంటుంది. నంది విగ్రహం వచ్చి 35 feet ఉంటుంది. అంటే ఒక అరౌండ్ 11 meter టాల్ సైజు ఉంటుంది. ఈ టెంపుల్ మొత్తం 15 ఎకరాల్లో ఉందండి. అంటే అన్ని కోటి లింగాలు ఉండాలి కదా. సో ఆ పెద్ద విగ్రహం, నంది విగ్రహం, మొత్తం టెంపుల్స్ అన్నీ కలిపి 15 ఎకరాల్లో కన్స్ట్రక్ట్ చేశారండి మొత్తం ఈ టెంపుల్ అంతా. ఈ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్లో మధ్యలోనే మనకి 11 temples ఉంటాయండి. సో లోపలికైతే కెమెరా అలో లేదు. విష్ణు, బ్రహ్మ, మహేశ్వర, రామ, అన్నపూర్ణేశ్వరి, కరుమారి అమ్మ, వెంకటేశ్వర స్వామి, పాండురంగ స్వామి, రామ, సీత, లక్ష్మణ టెంపుల్, పంచముఖ గణపతి, ఆంజనేయ స్వామి, కనికా పరమేశ్వరి టెంపుల్. సో ఈ టెంపుల్స్ అన్నీ లోపల ఉంటాయండి. సో అవన్నీ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనం మెయిన్ విగ్రహం దగ్గరికి వెళ్తాము. ఈ మధ్య వేలోనే మనకి చిన్న చిన్న లింగాలు చాలా ఉంటాయండి. సో అవన్నీ నేను ఈ వీడియోలో పెడతాను. మీరు అన్నీ చూసి మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు శ్రీ మంజునాథ మూవీ చూసారా? చిరంజీవి శివుడు క్యారెక్టర్లో ఉంటుంది. ఆ మూవీలో ఒక సాంగ్ ఉంటుందండి, శ్రీ మంజునాథ మూవీ. ఆ మూవీలో ఒక సాంగ్ ఇక్కడే షూట్ చేశారు. కుదిరితే నేను ఆ వీడియో క్లిప్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను మీకు. మేము వెళ్ళినప్పుడు అయితే ఎక్కువ జనం లేరండి. సో అందుకు దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ చాలా ఖాళీగా ఉంది టెంపుల్ కూడా. ఒక బెస్ట్ సజెషన్ ఏంటంటే సమ్మర్లో వెళ్ళొద్దు. సమ్మర్లో అయితే చాలా హీట్గా ఉంటుంది, మీరు అది బేర్ చేయలేరు. సో వింటర్ ఆర్ రైనీ సీజన్లో వెళ్ళండి, టెంపుల్ చాలా బాగుంటుంది అప్పుడు.
టెంపుల్ నుంచి మీరు బయటికి వచ్చేటప్పుడు చాలా షాప్స్ ఉంటాయండి, అన్నీ కొనుక్కోవచ్చు, కానీ బార్గెన్ చేయాలి. బార్గెన్ చేసుకుని కొనుక్కుంటే మీకు నచ్చినవి అన్నీ కూడా కొనేసుకోవచ్చు ఇక్కడైతే మీరు. అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి, ఇన్ కేస్ మీరు అలసిపోయినా కూడా అక్కడ కొంచెం రెస్ట్ తీసుకుని ఫుడ్ ఏదో ఒకటి తినేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవ్వచ్చు. సో మేమైతే వాటర్ మిలన్ తీసుకున్నాము అండ్ కీరా కూడా తీసుకున్నాము. సో అవి తినేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ మనకి చాలా ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. సో ఆటో తీసుకుని స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. బయట టికెట్ కౌంటర్ ఉంటుంది, మీరు టికెట్ తీసుకుని నెక్స్ట్ వచ్చే ట్రైన్కి మీరు బెంగళూరుకి రీచ్ అయిపోవచ్చు. ఇది కూడా అరౌండ్ 1 or 2 hours పడుతుంది. మేము రీచ్ అయ్యేటప్పటికి 2 అయింది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.